శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీసీ డిపో ముందు రెడ్ బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఎన్ఎంయు సభ్యులు. నర్సీపట్నంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన రవాణా సంస్థలో నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ రీజియన్ పోరాటమునకు మద్దతుగా ఈ నెల 29, 30వ తేదీలలో 2 రోజులు రెడ్ బ్యాడ్జీలు ధరించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు సెక్రటరీ నారాయణ మాట్లాడుతూ మాకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. 1/2019 ఉద్యోగ భద్రతా సర్కిల్ అమలు చేయాలని, కౌన్సిలింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల చార్ట్లు వేయాలని, అన్ని కేటగిరీ ఖాళీలు పదోన్నతులు భర్తీ చేయాలని, యోగుల అక్రమ బదిలీలు, ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్నారు. విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి నిరంకుశ వైఖరి విడనాడాలని, సర్వీసులు రద్దు చేసే విధానం, డ్యూటీ కల్పించని ఉద్యోగులకు సెలవు వేసి విధానం ఆపాలని, మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, గ్యారేజీ కార్మికులకు పనిముట్లు, బస్సుల స్పేర్ పార్టు ఇప్పించాలని, ఆఫీస్ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలనే డిమాండ్లతో భోజన విరామంలో నర్సీపట్నం డిపో గేటు వద్ద సమావేశం నిర్వహించుట జరిగిందన్నారు. ఈ జోనల్ నెంబర్ బోళం రమణ, డిపో కార్యదర్శి జిఎస్ నారాయణ, శ్రీను, రాంబాబు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నర్సీపట్నం డిపో కార్యదర్శి జిఎస్ నారాయణ. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ జిల్లాలో గత 13 రోజులుగా జరుగుతున్నటువంటి టెంటకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా 29, 30, 2 రోజులు రెడ్ బ్యాడ్జెస్ ఉద్యోగులు విధుల్లో ధరించి నిరసనలు తెలియపరచమన్నలో భాగంగా మరి ఈరోజు కూడా రెడ్ బ్యాడ్జెస్ ఉదయం నుంచి ధరించి నిరసనలు తెలియపరుస్తూ గేటు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ గేటు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం విశాఖ జిల్లా ప్రజా రవాణాధికారి మరి అప్పలరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని మరి ఎండగడుతూ మరి జోనల్ లెవెల్లో, డిపోల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో మరి అన్ని రకాల నిరసనలు తెలియపరిచినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు లేదు. దానికి అనుగుణంగానే మరి వేళ విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి టెంటో ఆ సమస్యలపై కార్మికులు వేస్తున్నారు. మన రవాణాధికారి వ్యవహార శైలి ఎలా ఉందంటే మరి వ్యవస్థ బాగుండాలి అంటే ఆ అధికారి యొక్క పనితీరుని మెరుగుపరుచుకోవాలి, ఉద్యోగుల్ని కష్టపెట్టకుండా సమన్వయపరుస్తూ ఉద్యోగ సంఘాల ద్వారా అభివృద్ధిని కోరుకోవాలి. కానీ మరి అధికారి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాజధానిగా విశాఖ జిల్లాని పెడతామని ఒకవైపు ప్రభుత్వం చెప్తూ ఉంటే ఆయన విశాఖ జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి పోను ఈవేళ సర్వీసుల్ని మరి లో ఈపీకే వస్తుంది, సరైన ఆదాయం రావట్లేదు, బస్సులు సరిపోవట్లేదనే ఉద్దేశంతో సర్వీసులు రద్దు చేస్తూ ఉన్నారు. మరి అది సరైన విధానం కాదని కోరుకుంటున్నాం. సర్వీసులు రద్దు చేయడం వల్ల ఒకటి ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా ఇటు కార్మికులకి ఉద్యోగాలు లేక, డ్యూటీ లేక బైపోల్స్ గా సెలవులేస్తున్న తరుణంలో ఉద్యోగులు బస్సుల సంఖ్యను పెంచమని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఉద్యోగులు, కండక్టర్, డ్రైవర్లు విధులు నిర్వర్తించేటప్పుడు చిన్న ప్రమాదాలు, చిన్న కేసులు ఇచ్చినప్పుడు ఏకపక్షంగా 1/2019 అనే భద్రతా ఉద్యోగ సర్క్యులర్ ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఎక్కడా పాటించకుండా ఉద్యోగుల్ని ఏకపక్షంగా వివిధ డిపోలకి బదిలీలు చేయడం, నెలల తరబడి డిపోస్ పేరులో ఉంచడం, మరి ఉద్యోగుల్ని సస్పెండ్, రిమూవ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇది ఒక్క విశాఖ జిల్లా రవాణాధికారికే ఎందుకు సాధ్యం అవుతుంది? మరి ఆయన మరి నిరంకుశత వైఖరిని వ్యతిరేకిస్తూ మరి ప్రజాప్రతినిధులను కలుస్తూ మరి యూనియన్ లీడర్లు, డిపో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు, ఆ ప్రతినిధులు అడుగుతున్నారని చెప్పేసి మరి వివిధ ప్రతినిధులందరినీ కూడా కక్ష సాధింపు చర్యలు చేయడం, అందులో భాగంగా విశాఖ జిల్లా రీజనల్ సెక్రటరీని భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. మరి అందులో భాగంగా డివిజన్ కార్యదర్శిని కూడా ఆయన చేస్తున్నట్టు ఉద్యోగం నుంచి వేరొక విధులు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా వాల్తేర్ సెక్రటరీ గారు
మరి గత కొంతకాలంగా లాంగ్ లీవ్లో ఉంటే ఆయన రిప్రజెంటేటివ్కే వెళ్ళకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి రీజన్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి గండి రామకృష్ణ గారిని గ్యారేజీల్లో విధులు నిర్వర్తిస్తుంటే ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉద్యోగాలు విధి నిర్వహణలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు వచ్చేటప్పటికి ఆ డిపో రీజనల్ జిల్లా కార్యదర్శి అయినటువంటి కార్యదర్శిని కూడా మరి ఏదో లేడీ మహిళా కార్మికుల మహిళల యొక్క కంప్లైంట్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతినిధుల్ని ఇబ్బంది పెట్టడం మరి ప్రధానంగా పెట్టుకుంటూ నేషనల్ మజ్దూరుని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులను ఎండగడుతూ మరి గతంలో అయినా 2020లో విశాఖ జిల్లా నుంచి కూడా మరి 2021 సెప్టెంబర్లో ఈ జిల్లాలో మరి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఆ రవాణా అధికారి గారు ఈ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఈవేళ రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయికి పోయింది. అటు సంస్థకి ఉపయోగం లేకుండా ఇటు ఉద్యోగుల్ని మరి ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఆయన వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పేసి విశాఖ జిల్లా ప్రతినిధులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుని పాటిస్తూ మరి నర్సీపట్నం డిపో కార్మికులందరూ కూడా ఈరోజు ఈ గేటు సమావేశం ద్వారా ఈ సమస్యల్ని మేము వివరించి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి పూనుకున్నామని తెలియపరుచుకుంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్